ఓ పార్టీ మీటింగో భారీ సభనో పెడితే కండవలేసుకున్న కార్యకర్తలు పార్టీ కోసం పగబట్టినట్టు పనిచేసుకుంటా కష్టపడి క్యాడర్ వచ్చి ఎండ వాన చలి అని లెక్క చేయకుండా నీళ్లు కూడా తాగకుండా నిలబడ్డారంటే సరే. కానీ చదువుకున్న పిల్లలని మాడువాలుగా ఎండలల్లా కష్టపెట్టుడు కరెక్టేనా చెప్పుండ్రి? పాపం ఇంత గోసపడ్డరేమో పోరలు. హామీలు అమలు చేయకుండా 6 గ్యారంటీలు అత్తా పత్తా లేకుండా ఓటేసిన జనాలను ఓ రేంజ్ల సతాయిస్తురని మోస్తున్న బదనాం సాల్తలేదు అనుకున్నారో ఏమో గానీ కాంగ్రెస్ వాళ్ళు పిల్లలకి ఎండల సుక్కలు చూయించిరన్న కొత్త బదనాం కూడా నెత్తికెత్తుకున్నారు పాపం. నేను ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్కూల్ సభ పేరు మీద మీటింగ్ పెడితే ఆడికి సీఎం సార్ వస్తుందని ఆడికి ఏడేడికెళ్ళి బడి పిల్లలు పట్టుకొచ్చిరు. ఇట్లా ఆడ సీఎం వచ్చేదాకా పాపం ఫ్యాన్లు సక్కలేక గాలి రాక ఉక్కపోతలతో సుక్కలు చూసిరు పాపం పిల్లలు. అసలు సభకి పిల్లలు పట్టుకొచ్చుడు ఎందుకు తెచ్చిరు సరే, కనీసం సౌలతులను సక్క చేయకుండా ఎందుకు ఇట్లా సతాయించుడు? బయట ఎండలు ఎట్లున్నాయి ఏం కథ? ఇండ్లలో ఏసీలు కూలర్లు వేసుకున్నా కానీ పానం ఆయిపాయ ఎత్తున్నది. అసొంటిది గంత ఎర్రటెండలా స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అవసరమా సారు అని అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన జనాలు కామెంట్లు ఇస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబరాల కాడనేమో ఎండ కొడుతుందని స్పీచ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతారు కదా రేవంత్ సారు. మరి అప్పుడు మీకు ఎండ కొట్టింది సరే, మరి ఇప్పుడు పిల్లలకు కొట్టలేదా ఎండ అని అనుకుంటా కౌంటర్లు ఇస్తూ ఇంకొందరు. కొత్త కొత్త పథకాలు మెచ్చుకునే పనితీరుతోని పబ్లిక్ల పతార పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ ఇసొంటి చేసి ఇంకింత పతార పల్సా చేసుకునే పనులు చేసుకోకూరు జరా అని అనుకుంటా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోబట్టిరట. ఏమో పోరి విద్యాశాఖ కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సార్ ఇసొంటి ముచ్చట్ల మీద ఏం చెప్తారో ఏం కథనో ఇక.